అండి మీదే 10,000తో మీకు ఇప్పుడు బాగుంటుంది. నీకు ఒక మ్యారేజ్ ఒక పిల్లలు ఇట్లా అవుతుంటే నీకు ఎలాంటి ఇన్కమ్ సరిపోదు. బట్ నువ్వు ఎన్నాడికి ఒక కారు గిరి కొనుక్కోలేవు. అంటే నాకు కారు కొనుక్కోవాలని ఆశ లేదు అంటే రే భయ్ కారు ఏంద్రా భయ్ ఇదే బానిసలకు ఎన్నాళ్ళు బతుకుతావు అని కొంచెం మోటివేషన్ కొంచెం తిట్టుకుంటూ మాట్లాడాడు. అమ్మ ఇదేంద్రా బాబు ఇంత చేస్తున్నాడు. అతనికి ఒక ప్రైవేట్ టీచర్గా చేసి నేను కూడా ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి నా లైఫ్ ఇదే ఉంది. ఒక ఫ్రెండ్ ఈ నెట్వర్క్ పర్చేజ్ చేసిండు. నేను ఒక 70 నుంచి 80 వేలు తీసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ టైంలో కొంచెం మోటివేషన్ అయ్యి ఎట్లా ఉండాలని ఫస్ట్ ఒక ప్రొడక్ట్స్ బేసి స్టార్ట్ చేశాను. నా కోసం నేను కొనుక్కుంటే 35 రూపాయలు సార్ అనిపించింది ఫస్ట్ టైం. వా నెల రోజులు వాడాను, 30 రూపాయలు వస్తాయి. ఏమనిపిస్తుందండి? 30 రూపాయలు అనిపించింది. తర్వాత ఒక 4 ఫ్రెండ్స్ పరిచయం చేయమన్నాడు, చేశాను. 152 రూపాయలు వచ్చింది సార్. అమ్మో సర్లే మా వాడు పక్కనే ఉంటుండు. ఎందుకు అంటే నాకు ఒక సర్కిల్ ఉంది సార్. నేను ఒక సింగిల్ పర్సన్ని ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాను ఫ్రెండ్స్తోని. ఎక్కువ రిలేషన్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అతను ఏం చేస్తున్నాడంటే నా అనుకున్న రిలేషన్ని క్యాచ్ చేస్తున్నాడు. ఇతన్ని మోటివేట్ చేసుకుంటూ ఇతనికి అర్థమయ్యేటట్టుగా అతనితో ఉండు, అతని యొక్క ముడి సరుకు అయిన ఉండే ఫ్రెండ్స్ ఉంటే అతనికి అర్థమయ్యేటట్టు చేస్తే తను డెవలప్ అవుతాడు, నేను డెవలప్ అవుతా అనే ఒక క్యాచ్తోని నా తిరగడం జరిగింది సార్. ఇట్లా చెప్పుకుంటూ మోటివేట్ చేసుకుంటూ 9వ నెల సార్ నా ఇన్కమ్ 20,424 సార్. ఫస్ట్ ఇంకా గుర్తుంది సార్. అమ్మ అప్పుడు నాకు రియలైజ్ అయింది. అప్పటికి పార్ట్ టైం చేసిన సార్. ఇది పార్ట్ టైం చేసిన నెట్వర్క్ ఇంత ఉన్నదే, 9 నెలలు ఇంతగా అయినా కదా, ఫుల్ టైం చేసి ఇంకెంత బాగుంటుంది లైఫ్ అని రియలైజ్ అయ్యి ఫుల్ టైం స్టార్ట్ చేశాను బిజినెస్. జస్ట్ 1.5 ఇయర్లో 1,50,000 తీసుకుంటూ స్టార్ట్ అయింది సార్. దీంట్లో ఇంతకన్నా ముందు ఫస్ట్ టైం సార్ 1,02,400 చిల్లర వచ్చింది. 100 సార్లు చూస్తున్నాను సార్. ఎందుకంటే నా మైండ్లో ఒక 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళే తీసుకుంటారు, మన లాంటి ఎవరు తీసుకోరు. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైము ఒక 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు తెల్లవారు 1లో 10, 100, 1000, 10,000, 1లో 10, 100, 1000, 10,000, 1,00,000 ఇదే చెప్పింది సార్. మరో ప్రామిస్ చేసి చెప్తున్నా సార్. నేను ఏదో మోటివేషన్గా చెప్పట్లేదు. ఒక 40-50 నుంచి ఒకేసారి అంత పోరాకే నాకు 10,000కి 12,000 వరకు 10 సంవత్సరాలు పట్టింది. ఒక సంవత్సరం అలా 1,00,000 తీసుకుంటే ఫస్ట్ టైం 1,00,000 తీసుకుంటాకే తెల్లవారు అరేది. అప్పుడు అనిపించింది నా వల్ల ఏదైనా అవుతుందని. అట్లా నేను బిలీవ్ చేసుకుంటూ వచ్చాను సార్. ఈ ప్రొడక్ట్స్ బేసిక్ ఇది సార్. ఫస్ట్ వాసన చెప్పిన డబ్బు కోసం ఫస్ట్ కాదు. నాకు తెలియకుండానే మా నాన్నగారు, నేను ఒక్కనే అక్కని, నాకు అక్క జిల్లాలో అన్నదమ్ములు ఎవరు లేరు. మా నాన్నగారు ఒక 25-30 సంవత్సరాలు రిక్షా దక్కి ఇస్త్రీ దక్కి చాలా నన్ను డెవలప్ చేశాడు. మా నాన్నగారికి స్మోకింగ్ బాగా అలవాటు అండి. మా నాన్నకి స్మోకింగ్ అలవాటు. కొంచెం ఎప్పుడో ఒకటి అలగా చేస్తాడు. ఈ హెవీ స్మోకింగ్ 4 గంటలు అట్లా తాగుతాడు. ఎప్పుడు చెప్పినా ఎవరు మాట వినేవాడు కాదు. వస్తూ చూసుకుంటూ 2023 నవంబర్ 12వ తారీఖున ఫస్ట్ టైం పీడ్స్ వచ్చి పడిపోయింది సార్ మా నాన్నగారు. భయం అయిపోయింది. 1/2 అవర్ సిపిఆర్ చేశాను. చేసి ఒక 1/2 అవర్ వరకు స్పృహ వచ్చింది. ఏంటి మా నాన్నకి ఇట్లా రావడమేనని. అట్లా ఒక 10 రోజులకు 15 రోజులకు ఇట్లా వస్తూ ఉన్నది. చాలా అసలు మా సూర్యాపేటలో ఫేమస్ ఆర్వీ హాస్పిటల్, అక్కడ తిప్పాను. చాలా హాస్పిటల్ తిప్పాను. బాగానే ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టాను. అయినా కానీ ఏం లేదు. ఒక బీపీ టాబ్లెట్లు, బ్లడ్ పల్చగా ఉండడానికి టాబ్లెట్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఇంతకన్నా మించి ఏం లేదు. అయినా 15 రోజులు పట్టే నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపినా నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను ఇవాళ ఇట్లా ఉన్నా అంటే మా నాన్న, నాకు ఎవరు లేదు. అలాంటి వ్యక్తి ఇట్లా అవుతుందంటే ఒక చీమ చిట్టుకున్నా మనం పిలిచి పడిపోయాని బెడ్రూమ్ నుంచి ఉరికొచ్చి చూసేవాడిని. అలా చూసుకునే టైంలో ఈ ప్రొడక్ట్ గురించి స్టెమ్ సెల్ గురించి ఒక సార్పత్యం చేయండి. ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి. 3 నెలల్లో ఆ టైంలో ఒక్కరోజే అన్నం తినడు, రోజు మొత్తం ఒక్కసారి తినేది. అలాంటి వ్యక్తిని ఇవాళ రోజుకు 4 కోటాలు కదా ఒక యంగ్ కుర్రాళ్ళ లెక్క తిరుగుతున్నాడు సార్ మా నాన్న. సూపర్ సూపర్ సూపర్. శివగారు ఉంది సార్, మీ నాన్నగారు తగ్గింది కదా, దీని గురించి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం రాండి సార్ అంటే, నేను ఇప్పుడు పనిచేసిన సురేష్ సారు, ఉపేందర్ గారు ముగ్గురం కలిసి కారు కట్టుకొని ఇదే లక్కడు రాంబాబు సార్ గారికి, శివ సారు, దత్త సార్ అక్కడే ఉన్నారు. అందరం కలిసి 3ంటికి వచ్చామండి. నైట్ 11 దాకా సార్తో కూర్చొని అన్ని మాట్లాడి అప్పటికమ్మటి సార్ నవంబర్ 5వ తారీఖున నాకు ఈఎంఐ ఉంటుంది సార్. శ్రీరామ్ సిట్లో హ్యాప్ ఓడిపోయిన 500 ఈఎంఐ అంటే ఫైన్ పడుతుంది. నాకు సైట్ ప్రాబ్లం సార్. ఆ ఈఎంఐ పోతే ఫైన్ పట్టి ఏం లేదని 8,000 పెట్టి సిల్వర్ తీసుకున్నాను సార్. స్పాట్లో తీసుకున్నాను.
సిల్వర్ బ్యాగ్ తీసుకున్నాను 4 బాక్సులు. నాకు కరోనా నుంచి సైట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మెల్ల ఉంది సార్ నాది. ఈ మెల్ల నుంచి సెల్ బాగా బ్రైట్లో చూస్తాను. అది చూసి ఈ ఎఫెక్టు నుంచి ఈ సెల్ ఈ హైక్ పడ్డది. దీని ద్వారా ఎంతకంటే స్పెట్స్ పెట్టుకున్నా కానీ ఈ టైప్ చూసుకుంటున్నారు సార్. నా ఫ్రెండ్స్ అయితే ఎట్లా సార్, అరే నీ పని అయిపోయిందిరా, ఇక నీ 2 గంటలు పోతారా బాబు, ఇక అడుకునేవరా బాబు, నువ్వు బాగా నడవరా అని ఎక్కడ తీసుడు అంటే ఆట పండించేవాను. ఏంటో భయం అనేది. గ్లోబల్ హాస్పిటల్ ఉంది, ఆడిపోతే సార్ నువ్వు ఏం లేదు, మీరు ఆపరేషన్ చేసుకోవాలి, ఇంతకు మించి ఏం లేదు. ఈ లెఫ్ట్ హ్యాండ్ మెల్ల అనేది మాత్రం ఎవరేం చేయలేరు. అది చేసినా రాదు, చేయకున్నా రాదు. ఇది మాత్రం వస్తుంది. దీన్ని మాత్రం ఇమీడియట్గా చేసుకున్నాను. ఆపరేషన్ చేసుకోని చెప్పారు. రైట్ హ్యాండ్ డాక్టర్తో మాట్లాడినా, సార్ ఏం కాదు మీకు సెట్ అవుతుంది అన్నారు. ఆ రోజు దత్త గారు అనగా 2వ రోజుకే నాకు గ్యాస్ ప్రాబ్లం దగ్గర ఆయన మాట్లాడారు. సార్ ఏమంటే 4 బాగా తీసుకుపోయినా. 4వ రోజు సార్ స్పేస్ తీసి పక్కకి ఇచ్చాను సార్. 4వ రోజు సార్. చాలా మంది ఇల్లు నేమన్నాను, నేను చాలా మందితో మాట్లాడాను, తీశాను సార్. ఇంకో ఘోరం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే 9వ రోజు ఇది ఇంతకుముందు ఒక 40-50% కనపడుతుంది మెల్ల. ఇక అడిగిన పోయిన దాన్ని 9th రోజు సార్ నమ్ము సార్, నేను మధ్యరేతికి మేము ఏదో టైంపాస్కు శివసారు ఒక ఏదో టెస్ట్ మీద పెడితే ఏదో రాంగ్ చిన్న పెట్టాడు సార్. ఏం సార్ అని 1-2 కాల్ చేసి ఏం సార్ ఏంటంటే మళ్ళీ చూడు అని మళ్ళీ పెట్టాడు, సజెస్ట్ పెట్టాడు. అట్లా జోక్ చేసుకునే టైంలో ఈ కన్నులో ఏదో పురుగు పడ్డది. ఇట్లా అనుకునే టైంలో ఇట్లా మా బాబు కళ్ళని చూస్తే ఇట్లా చూశాను సార్. ఈ ఐ 100% పర్ఫెక్ట్గా కనపడుతుంది. అంటే ఈ ఐ కదా అంటే ఇంత ముందు ఫస్ట్ నుంచి 50% అసలు నాకు అర్థం కాలేదు.